భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండగా సీతను రావణుడు అపహరించుకుపోయాడు. అయితే రావణుడు అపహరించుకుపోయింది సీతాదేవినా లేకపోతే వేదవతినా? కొన్ని రామాయణాల్లో సీతమ్మ మహాపతివ్రతామ తల్లి గనుక ఆమెను తాకితేనే రావణాసురుడు భస్మమైపోతాడు అనేటువంటి భావన చేత సీతమ్మను అపహరించలేదు, వేదవతి అనేటువంటి ఆమెను అపహరించాడు. ఆమె సీత వలనే ఉన్నది. ఆ కారణం చేత ఆ సీతమ్మకు ఏ ఇబ్బంది లేదు అనేటువంటి భావన చేత, వాళ్ళ భక్తి చేత, సీతమ్మ పట్ల ఉండే భావన చేత అలా వ్రాశారు. వాస్తవానికి రావణాసురుడు అపహరించింది అసలు సీతనే గాని వేదవతిని కాదు. వేదవతి వేరే కాంత. ఆమె కేవలం నారాయణుని భర్తగా పొందాలి అనేటువంటి ఆలోచన చేత తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతానికి రావణాసురుడు విహారార్థమై వచ్చాడు, అరణ్యానికి. ఆ వచ్చినటువంటి వాడు అతడు స్త్రీలోలుడు గనక ఆవిడకు ఉన్నటువంటి సౌందర్యాన్ని చూచి ఆమెను కోరుకున్నాడు. ఆవిడ కేవలం నేను నారాయణున్నే వివాహం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాను అని ఎంత చెప్పినా వినకుండా ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నం చేస్తే అక్కడికక్కడ ఆమె తన తపోశక్తి చేత అదృశ్యమయ్యింది. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి సీతకు అక్కడ ఉన్న వేదవతికి ఏమాత్రం సంబంధం లేదు. రామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అరణ్యంలో పంచవటి దగ్గర ఉన్నటువంటిది రాముని భార్య అయినటువంటి సీతయే కానీ వేదవతి అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వేదవతే గనక అక్కడ ఉన్నట్లయితే రామచంద్రుని మనం సందేహించవలసిన ఆవశ్యకత కలుగుతుంది. ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్రుడు సీతను కాకుండా వేదవతిని అక్కడ భార్యగా ఎందుకు ఉంచుతాడు? కనుక రామచంద్రుని పట్ల ఆ విధమైనటువంటి ఆలోచన కలిగేటువంటి అవకాశమే లేదు. గనుక ఆవిడ వేదవతి కాదు, అసలు సీతయే అక్కడ ఉన్నది. రావణాసురుడు అపహరించింది కూడా అసలు సీతనే గాని వేదవతికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ అగ్ని ప్రవేశం చేసింది ఎవరు? అగ్ని ప్రవేశం చేసింది కూడా సీతయే. సీతామాతను అగ్నిహోత్రుడు ఎందువలన కాల్చలేదు? అగ్నిహోత్రంలో నిలబడితే ఆవిడ కష్టం అవుతుంది కదా అంటే అగ్నిహోత్రుణ్ణి కూడా నియంత్రించగలిగినటువంటి శక్తి సీతామాతకు ఉన్నది. ఎట్లా ఉన్నది అనేటువంటిది మనం కనుక ప్రశ్న వేసినట్లయితే, లంకా దహన సమయంలో పూర్వం ఆ ఆంజనేయ స్వామి వారి వాలమునకు వస్త్రములు చుట్టి నూనెలో ముంచి దాన్ని నిప్పు ముట్టించినప్పుడు వాస్తవంగా ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకు ఆ మంటను అంటి కష్టాన్ని కలిగించాలి. రాముని యందే నా మనస్సు నిలబడిన మాట నిజమే కనుక అయినట్లయితే, నా మనస్సు ఎప్పుడూ రామునే తలుచుకున్న మాట నిజమే కనుక అయినట్లయితే, అక్కడ ఉన్నటువంటి కపిసైన్యం అంతా వచ్చి రావణాసురుని సంహార విషయంలో రామునకు సహకారం చేసి రావణాసురుణ్ణి రాముని చేత సంహరింపబడేటట్లుగా చేసే మాట వాస్తవమే కనుక అయినట్లయితే, సీతోభవతు అగ్నిహోత్ర అని ఆవిడ శాసించింది. అగ్నిహోత్ర ఆంజనేయ స్వామి యొక్క వాలమునకు ఆ మంట అంటకుండా చల్లగా ఉండవలసింది అని చెప్పింది. ఈ రెండు మాటలు కనుక సత్యమే కనుక అయినట్లయితే, అవి సత్యములే కనుక నిరంతరము రామునే సీతమ్మ తలుచుకుంటోంది కనుకనే ఆవిడ ఆ విధంగా అగ్నిహోత్రుని తన సహజ లక్షణాన్ని కూడా పోగొట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేటువంటి స్థితిలో తయారు చేసింది అగ్నిహోత్రుని. అంత శక్తి కలిగింది సీతమ్మ, అక్కడ కనపడుతోంది ప్రత్యేకంగా. కనుక వేదవతి అని చెప్పడం అనేటువంటిది అసహజమైన విషయం. అక్కడ ఉన్నటువంటిది సీతమ్మే, అగ్నిలో ప్రవేశించింది సీతమ్మ తల్లియే. ఆ అగ్ని చేత సీత మహాపతివ్రతామ తల్లి అని దిక్కులు పిక్కటిల్లేలాగా
అన్ని బ్రహ్మాండములకు అందేలాగా చెప్పినవాడు కూడా అగ్నిహోత్రుడే. వేదవతే కనుక తీసుకువెళ్ళినట్లయితే రావణాసురుడు ఆ వేదవతి అగ్నిలో ప్రవేశించినట్లయితే ఈవిడ మహాపతివ్రత అని చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. సీతమ్మ యొక్క పాతివ్రత్యమును నిరూపించడం కోసమే అతడు చెప్పాడు. ఆవిడ కూడా అగ్నిలో ప్రవేశించింది కనుక అగ్నిలో ప్రవేశించింది కూడా అసలు సీతమ్మయే కానీ వేదవతి కాదు. గురుగారు, ఇంట్లోని పూజా మందిరంలో విగ్రహాలని పెట్టుకోవచ్చా? ఒకవేళ దేవుని విగ్రహాలు పెట్టుకోవాలంటే ఎంత పరిమాణంలో ఉండాలి? దేవుని విగ్రహాలు ఉండవచ్చు. భగవంతుని యొక్క స్వరూపాలు 5 విధాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది మనం ఒక రూపాన్ని ఊహించుకుని ఆ రూపాన్ని మనం తయారు చేసుకుని పెట్టుకోవటం. రెండవది మంత్రస్వరూపం. మూడవది యంత్రస్వరూపం. నాలుగవది కథాస్వరూపం, ఆ భగవంతుని యొక్క చరిత్ర స్వరూపం. ఐదవది తత్వస్వరూపం. ఇన్ని రూపాలతో భగవంతుడు ఉన్నాడు. 5 రూపాలతో ఏ భగవంతుని పేరుతో పెట్టుకున్నా ఈ భగవంతుడికి 5 రకాల రూపాలు. అయితే ఓ ఫోటో పెట్టుకున్నా అది భగవంతుని యొక్క రూపమే, లేదు యంత్ర రూపంలో పెట్టుకున్నా భగవంతుని రూపమే, మంత్రతత్వంతో జపం చేసినా అది భగవంతుని రూపాన్ని అర్చించినట్టే. ఆ భగవత్ తత్వాన్ని అనుసరించి మనం ప్రవర్తించిన భగవంతుని అనుసరించినట్లే. కానీ చాలామందికి ఆ భగవంతుని రూపాన్ని అక్కడ పెట్టుకుని ఓ విగ్రహంగా చేసుకుని ఆరాధన చెయ్యాలి అనే కోరిక ఉంటుంది కనుక విగ్రహాలు పెట్టుకోవచ్చు. పెట్టుకోవటంలో ఏ విధమైన దోషం లేదు. కానీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో మన గృహంలో ఉండేటువంటి విగ్రహాలు ఆ యజమాని యొక్క చూపుడు వేలు ఎంత నిడివి ఉన్నదో అంత మాత్రమే ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండరాదు. ఒకవేళ ఎక్కువగా కనుక ఉంటే ఏమవుతుంది అని ప్రశ్న వేసుకోవచ్చు. ఏమవుతుంది అంటే ఆ రూపాన్ని పెంచిన కొలది దానికి కావలసినటువంటి ఆహార విహార వ్యవహారములు కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఆ రూపాన్ని విగ్రహ పరిమాణాన్ని బట్టి దానికి కావలసిన శాంతిని చేయగలిగితే ఉంచుకోవచ్చు. అంత శాంతిని మనం చేయలేనప్పుడు అతడు గృహస్థు కనుక ఆ విధమైనటువంటి శాంతులు ఇవన్నీ చేయలేడు కనుక ఆ భగవంతుని యొక్క శక్తి పరిమితమైంది కాదు, అపరిమితమైనటువంటి శక్తి. అందువల్ల గృహంలో ఉండాలి అంటే చిన్నవిగా ఉండి ఆ చిన్నతనంలో కూడా చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతే నిడివి ఉండాలి. అంతకన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే దానికి చేయవలసిన అర్చనా విధానాలు కానీ దానికి చేయవలసినటువంటి ప్రతిష్టా విధానాలు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పింది ఆగమశాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి మనం చేయవలసింది. కారణం ఏమంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెబుతున్నది. ఆ కారణం చేత శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మాత్రమే ఆ విగ్రహాలు ఉంచుకోవాలి. కానీ నాకు బాగా ధనం ఉన్నది కనుక పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటాను అంటే దానికి కావలసినటువంటి విధానంలో కనుక మనం అర్చించకపోయినట్లయితే ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్నే మింగివేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ బల్బు పెట్టాం మనం, దానికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తుంది, దాని మీద వ్రాసి ఉంటుంది. అంతవరకే కరెంటు కనుక వచ్చినట్టయితే ఆ బల్బు కాంతినిస్తుంది, మనకు అన్నీ కనబడతాయి, బాగుంటుంది. అందవలసిన దానికన్నా పవర్ ఎక్కువ అందిందనుకోండి ఆ బల్బు ఏమైపోతుంది? మాడిపోతుంది, పగిలిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ గృహస్థు యొక్క పరిమాణాన్ని అనుసరించి అతడు ఎంతవరకు చేయగలుగుతాడో దాన్ని అనుసరించి మాత్రమే పెట్టుకోవాలి. కానీ దొరుకుతున్నాయి కదా అని ఎంత పడితే అంత విగ్రహాలు మనం పెట్టుకోరాదు. కేవలం గృహస్థులు మాత్రం ఆ చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతవరకే విగ్రహాలను ఉంచాలి. విగ్రహాలతో పాటుగా పటాలు కూడా చాలా పెద్ద పెద్దవి పెడుతుంటారు కదా, అలా అంతంత పెద్దవి పెట్టడం కూడా ఇది జరగకూడని విషయం.
ఎంత పెద్దదిగా ఫోటో పెడితే అంతగా భగవంతుడు కరుణిస్తాడు అనేటువంటి భావం చాలా దుర్మార్గమైనటువంటిది. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెబుతున్నది శాస్త్రం. అనోరణీయాన్ అతి చిన్నగా ఉన్నటువంటి భగవత్తత్వం కూడా మనల్ని కాపాడగలదు. పరమాణువు కన్నా చిన్నదిగా ఉన్న భగవత్తత్వం కూడా. భాగవతంలో ఉత్తర గర్భవతి అయి అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం చేత గర్భస్థమైన శిశువు ఏదో కష్టంలో ఉంటే ఆ కష్టం తల్లికి తెలిసింది, ఉత్తరకు తెలిసింది. నన్ను కాపాడవయ్యా, నా గర్భంలో ఏదో జరుగుతోంది తెలియనటువంటిది, నేను మరణించినా పర్వాలేదు, నా గర్భస్థ శిశువు మాత్రం ఏ విధమైన ప్రమాదం లేకుండా ఉండాలి అని కృష్ణ పరమాత్మను ఆశ్రయించింది. కృష్ణ పరమాత్మ అప్పుడు ఏం చేశారు? అణురూపంలో, సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి సుదర్శనంతో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును ఛేదించి అప్పటికే మరణించి ఉన్న ఆ శిశువుని మరల ప్రాణప్రతిష్ఠ చేశారు. కనుక అణురూపంలో ఉన్నటువంటి భగవత్ శక్తి కూడా ఎటువంటి కర్మనైనా ఆచరించగలుగుతుంది. అంతే తప్ప పెద్ద ఫోటో ఉంటే ఆ పెద్ద ఫోటోతో అంత ఫలితాన్ని భగవంతుడిస్తాడు అనుకోవటం అమాయకత్వం. కనుక భగవంతుడు యోచనా రూపంతో ఉన్నా కాపాడతాడు, తత్వరూపంతో ప్రార్థించినా కాపాడతాడు, మంత్ర రూపంతో జపం చేసినా కాపాడతాడు, యంత్ర రూపంతో ఒక చిన్న యంత్రాన్ని అక్కడ పెట్టుకుని అర్చించినా కాపాడతాడు. ఇవేవీ నేను చేయలేనయ్యా, నీ చరిత్రను నేను చదువుకుంటున్నానయ్యా, ఆ భగవంతుని లీలలు మొత్తం పారాయణ చేసుకున్నా ఆ భగవంతుడు విగ్రహానికి పూజ చేస్తే ఎంతగా కాపాడతాడో అంతగా కాపాడతాడు ఈ అన్ని విషయాలలో. కనుక ఎంత పెట్టుకుంటే అంత గొప్పది అని అనుకోవటం అమాయకత్వం. గురుగారు, దుర్యోధనుడు అసమాన గదాయుద్ధ నిపుణుడు, బలరాముడి శిష్యుడు. కానీ దుర్యోధనుడు ఎందుకు యుద్ధంలో గెలవలేకపోయాడు? ఒకే ఒక్క కారణం అమ్మ. దుర్యోధనుడు గెలవలేకపోవటానికి కారణం అధర్మాన్ని ఆశ్రయించటం. ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎప్పటికీ దేంట్లోనూ అపజయం పొందేటువంటి అవకాశం లేదు. అధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు జయాన్ని పొందేటువంటి అవకాశము లేదు. కారణం ఏమంటే ధర్మ కార్యక్రమం విజయాన్ని ఇస్తుంది కానీ అపజయాన్ని ఇవ్వదు. అధర్మం అపజయాన్నే ఇస్తుంది కానీ జయాన్ని ఇవ్వదు. ఈ రెండు ఒకదానికొకటి పడని విషయాలు. ఆ కారణం చేత దుర్యోధనుడు ఆశ్రయించింది అధర్మాన్ని. మొట్టమొదటి కారణం అతడు అసలు ఆ రాజ్యానికి రాజు కానే కాడు. రాజైనటువంటి వాడు వాస్తవంగా పాండురాజు. పాండురాజు గతించాడు కనుక వాస్తవంగా రాజ్యం ఎవరి చేతికి అందాలి అంటే పాండురాజు యొక్క పెద్ద పుత్రుడైన ధర్మనందనునికి రావలసిందే తప్ప దుర్యోధనునికి వచ్చేటువంటి అవకాశం లేదు. పాండురాజు తన అన్నగారి మీద ఉండేటువంటి అభిమానం చేత రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడే కానీ పరిపాలన మొత్తం అంతా పాండురాజే చేశాడు. ధృతరాష్ట్రుణ్ణి ప్రక్కన ఉంచి తానే రాజునని తనంతట తాను ప్రకటించుకున్నాడే గాని దుర్యోధనుడు అతన్నెవరూ సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్య పట్టాభిషేకం చేసినట్టుగా భారతం మనకు చెప్పలేదు. ఇది మొదటి అధర్మం. రెండవది మాయాద్యూతంలో వాళ్లను ఓడించి వాళ్ళ సంపదనంతటను అపహరించడమే కాకుండా వారిని కూడా తనకు సేవకులుగా మార్చుకోవటం అనేటువంటిది రెండవ అధర్మం. యుద్ధరంగంలో తన వైపుకు వస్తున్నటువంటి పాండవ పక్షంలో ఉండటానికి వస్తున్నటువంటి వారిని కూడా అనేక రకాలైనటువంటి వ్యసనములకు ప్రలోభపెట్టి తమ వద్దకు చేర్చుకోవటం అనేటువంటిది మూడవ అధర్మం. ఇలా అనేకములైనటువంటి అధర్మములు నిండు కొలువులో ఒక పట్టమహిషిని అగౌరవపరచటం, అన్యాయంగా ఆమెను ఉండకూడని స్థితిలో ఉంచటం కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ అతడు చేసినటువంటి
అధర్మాలు. అసలు ధర్మం అనేటువంటిది అతడికి తెలియదు. అతడే చెప్పాడు ఏమని, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. ధర్మం ఏదో నాకు బాగా తెలుసు, కానీ దాన్ని ఆచరించడానికి నా మనస్సు అంగీకరించదు. జానామి అధర్మం, అధర్మము కూడా నాకు తెలుసు, నా మనస్సు అధర్మము పట్లనే ఉంటుంది అని చెప్పాడు. అంతగా చెప్పినటువంటి వాడికి అపజయం కాక జయం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక అతడు గదాయుద్ధంలో గొప్పవాడు, అందున బలరాముని శిష్యుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవంగా ఒక రకంగా ఆలోచిస్తే భీమసేనుని కన్నా కూడా గొప్ప గదాయుద్ధ పండితుడు. అయినప్పటికీ ఎందుకు ఓడిపోయాడు అంటే కేవల అధర్మ ఆశ్రయణం అంతే. ఎవరైనప్పటికీ కూడా అధర్మాన్ని ఆశ్రయిస్తే జీవితంలో ఓటమిని చూడక తప్పదు. గురుగారు, మంత్రాలలో గాయత్రి మంత్రానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అని చెప్పింది వేదం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు. కన్న తల్లిని మించిన దైవము ఇంకెవ్వరూ లేరు అని చెప్పారు. ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి. ఎంతగా గానం చేస్తే అంతగా కాపాడేటువంటి మంత్రం. గానం చేయడం అంటే ఇక్కడ అర్థం ఆ మంత్రానికి ఏదో ఒక ట్యూన్ చేసి ఆ రాగంలో పాడి ఆ సెల్ ఫోన్లో రింగ్ టోన్లుగా పెట్టుకుని ఇట్లా చేస్తే ఆవిడ కాపాడుతుంది అని కాదు. ఇక్కడ మంత్రాన్ని గానం చేయడం అంటే మననాత్ త్రాయతి ఇది మంత్ర. ఎంతగా మననం చేస్తే, మననం చేయడం అంటే నిరంతరం ఆ మంత్రాన్నే తలుచుకుంటూ ఉండటం. అలా తలుచుకోగా 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 ఎంతగా తలుచుకుంటే అంతగా కాపాడుతూ ఉంటుంది గనక గాతారం త్రాయస్వైతి గాయత్రి. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరములు ఉన్నాయి. ఈ 24 అక్షరములకు సంపుటి ఏది అంటే దాన్ని 3 వంతులుగా మనం పెంచితే 72 అవుతుంది. ఈ 72 సంఖ్య దేనికి సంకేతము అంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క 1000 నాడులను చెలింపజేస్తూ ఉంటుంది, కదిలింప చేస్తూ ఉంటుంది. ఆ గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు, అంత దివ్యమైనటువంటి శక్తి ఆ గాయత్రి మంత్రానికి ఉన్నది. అందుకనే ఆ నాడులన్నీ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తున్నాయో దానివల్ల ఆ జీవుడి యొక్క గమనము కానీ ఆ జీవుడి యొక్క జీవితం కానీ ఈ రెండు కూడా సక్రమమైన మార్గంలో ఉంటాయి. గమనము అంటే అతడి ప్రవర్తన, జీవనము అంటే ఏ విధమైన అనారోగ్యాలు గడపకుండా అతడి ఆమరణాంతము ఆరోగ్యముగా ఉండగలగటం. ఈ రెండిటినీ చేయగలిగిన శక్తి దేనికి ఉన్నది అంటే ఆ గాయత్రి మంత్ర బీజాక్షరములలో ఉన్నది. కేవలం అక్షరాలకు అంత శక్తి ఉన్నదా అని మనం అడగవచ్చు. కూర్చో అని గట్టిగా అంటే 2 అక్షరాలు ఉన్నాయి అందులో, కూర్చో అని. కూర్చోండి అని అంటే అందులోనూ అవే అక్షరాలు ఉన్నాయి. కానీ పలికేటువంటి శబ్దం వల్ల అర్థం మారుతుంది. మంచిగా చెప్పినటువంటి పదం ఒకటి, ఆగ్రహంతో చెప్పినటువంటి పదం ఒకటి. అదే పదం దేనివల్ల మారింది అంటే శబ్దం వల్ల, ఉచ్చారణ, దాని నుంచి వచ్చినటువంటి శబ్దం వల్ల మారింది. ఆ అక్షరముల నుండి వచ్చే శబ్దం వల్ల ఈ శరీరంలో అనేక రకాలైన మార్పులు కలిగి అనేక రకాలైనటువంటి రుగ్మతలను, రోగములను తగ్గించేటువంటి శక్తి వాటికి ఉన్నది. అందుకనే గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అని కూడా ఓ నిర్వచనం ఉన్నది. గయాయాంత్రాయస్వ గాయత్రి అంటే ప్రాణరక్షణ చేయగలిగినది గాయత్రి మంత్రము అని అర్థం. కనుక ఎంతగా గానం చేస్తే అంతగా కాపాడుతుంది.
ప్రాణరక్షణ కూడా చేయగలిగినటువంటిది. అపమృత్యువు లేకుండా, మృత్యువు లేకుండా తప్పదు ఎవరికైనా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కనుక మరణం తప్పదు, కానీ అపమృత్యువు అని ఒకటి ఉంటుంది. మధ్యలోనే ఏదో ఆలోచన చేత ఏదో మింగి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏ వాహనం కిందనో పడి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏదో ప్రమాదం జరిగి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఇటువంటి వాటిని అన్నిటినీ అపమృత్యువు అంటాం. ఆ జీవుడికి అపమృత్యువు లేకుండా చేయగలిగేటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. దేనివల్ల అంటే ఆ అక్షరముల నుండి వచ్చేటువంటి శబ్ద ఉచ్చారణ వల్ల. అందువల్ల దాన్ని సక్రమంగా ఉచ్చరించాలి. ఉదాత్త అనుదాత్త స్వరితశ్చేతి అని. ఉదాత్తంగా, అనుదాత్తంగా, స్వరితంగా ఆయా అక్షరములను ఏ ఏ స్థితిలో పలకాలో ఆయా స్థితిలో కనుక పలికినట్లయితే దానివల్ల మనం ఫలితం పొందుతాం. కనుక ఆ గాయత్రి మంత్రానికి అంత విశిష్టత ఏర్పడింది అని మంత్రశాస్త్రం చెబుతున్నది. గురువుగారు, దర్భలు గడ్డి జాతికి చెందినవి. శుభ కార్యక్రమాల్లోనే మనం దర్భల్ని ఉపయోగిస్తాం. అయితే ఈ దర్భల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? గడ్డి జాతికి చెందిందే దర్భ కూడా, కానీ చాలా పవిత్రమైనటువంటిది. అశుభ కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు కూడా ఓ సంకల్పం చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే దర్భతో ఉంగరంలాగా చేసి వేలుకి పెట్టుకుంటే కానీ ఆ కర్మ చేసేటువంటి అవకాశం లేదు. ఆగమశాస్త్రం చెప్పింది. ఎందువల్ల దానికి అంత పవిత్రత కలిగింది అనేటువంటిది మన ప్రశ్న. భూమిని రక్షించడానికి స్వయంభువ మనువుని శతరూపను సంతానమును పొందమని చెప్పాడు బ్రహ్మదేవుడు. మేము సంతానాన్ని పొందుతామయ్యా, కానీ పొందిన సంతానాన్ని ఎక్కడ ఉంచాలి? మొత్తం అంతా జలమయముగా ఉన్నది, ఎక్కడ భూమి లేదు. ఈ పొందిన సంతానాన్ని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెంచాలి, ఎలా పెంచాలి అని అడిగాడు బ్రహ్మదేవుని. కనుక ఇప్పుడు భూమి కావాలి. ఆ భూమిని తెచ్చి ఇవ్వడం కోసం ఎక్కడ ఉన్నది ఆ భూమి, ఎవరు తీసుకురావాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అతడి ఆలోచనకు అనుకూలంగా బ్రహ్మదేవుని ఆశీర్వదిస్తూ సాక్షాత్తు నారాయణుడే వరాహ రూపాన్ని పొందాడు. ఆ వరాహ రూపంతో వచ్చినటువంటి నారాయణుడు ఈ భూమి మొత్తం ఎవరి దగ్గర ఉన్నది అని చూస్తే హిరణ్యాక్షుడు అనే పేరు కలిగిన రాక్షసుని వద్ద ఉన్నది భూమండలం మొత్తం. అతన్ని సంహరించి ఆ భూమండలాన్ని తీసుకురావాలి. అలా బయలుదేరినటువంటి వరాహమూర్తి హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతన్ని సంహరించి ఒక్కసారిగా తన ఒళ్ళు విరుచుకున్నాడు గర్జించి. అతని ఒంటికి వరాహ రూపంలో ఉన్న నారాయణుని శరీరం మీద ఉన్న కేశములు మొత్తం విడివడి ఒక గుంపుగా ఒక చోట పడినాయి. శరీరానికి ఉన్నటువంటి కేశములు విదిలించేటప్పటికీ అలా పడినాయి. బార్హిష్మతి అనే ప్రాంతంలో పడినాయి. ఆ వరాహ రూపం నుంచి ఆ శరీరము నుండి పడినటువంటి వెంట్రుకలే దర్భలుగా మొలిచినాయి. సాక్షాత్తు నారాయణుని శరీరము నుండి పడి అవి దర్భలుగా మొలిచినాయి గనుక ప్రతి కర్మకు అవి ఉపయోగించటం పవిత్రమైన భావంగా మంత్రశాస్త్రం మనకు అందించింది. అందుకనే ఆ దర్భలను కూడా ఆ బార్హిష్మతి అనేటువంటి పురంలో పడి అక్కడ మొలిచినాయి గనక వాటిని బర్హిస్సు అని కూడా అంటారు. ఆ దర్భల్ని ఇంకో పేరు బర్హిస్సు అని. ఆ దర్భలకు అంత పవిత్రమైనవి కేవలం సాక్షాత్తు నారాయణుని దేహము నుండి ఉద్భవించినాయి కనుక సామాన్యంగా భూమి నుండి ఉద్భవించినవి కావు. వాటి బీజములు నారాయణుని యొక్క కేశములు, ఆ వరాహమూర్తి యొక్క కేశములు. అందువల్లనే అంత పవిత్రమైనవి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.